మరోవైపు తమిళనాట క్యాంపు పాలిటిక్స్ జోరందుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై టీవీకేకు గవర్నర్ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుండడంతో అన్నాడీఎంకే పావులు కదుపుతుంది. పుదుచ్చేరి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలు చెన్నైకి చేరారు. టీవీకే ఎమ్మెల్యేలు మహాబలిపురంకు పరిమితమయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెన్నై నుంచి హైదరాబాద్లో మకాం వేశారు. ఈ నేపథ్యంలోనే టీవీకే శ్రేణులకు వరుస ప్రకటనలతో గుబులు పుట్టిస్తుంది అన్నాడీఎంకే. ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలవనున్నారు పళనిస్వామి. ఇదే జరిగితే మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు లొల్లి మొదటికి రానుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఇంతవరకు ఒక క్లారిటీ కూడా రాలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మే 4న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన తర్వాత 108 స్థానాలు గెలుచుకున్న టీవీకే పార్టీ ప్రమాణ స్వీకారం, అధికార బలం నిరూపణ విషయంలో ఇప్పటికీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ సంఖ్యాబలంపై స్పష్టత లేకపోవడంతో ప్రమాణ స్వీకారాన్ని ఆలస్యమవుతున్నటువంటి పరిస్థితి. 108 స్థానాలు గెలుచుకున్నటువంటి టీవీకే అధినేత 2 స్థానాల్లో పోటీ చేయడంతో 107కు పరిమితమైనటువంటి పరిస్థితి. 107 అలాగే కాంగ్రెస్ 5 స్థానాలను గెలుచుకొని మద్దతు టీవీకేకి ప్రకటించడం జరిగింది. సిపిఐ, సిపిఎం 2 మొత్తంగా 116 స్థానాలకు, ఇప్పటి 117 స్థానాలకు పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నప్పటికీ కూడా 118 మ్యాజిక్ ఫిగర్ కావడంతో ఇప్పటికీ టీవీకే ప్రభుత్వం ఫార్మేషన్ విషయం పైన రాజ్భవన్ వర్గాలు స్పష్టత ఇవ్వకపోవడం, గవర్నర్ కూడా తనకు పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నటువంటి పత్రాలను తీసుకొచ్చి ఇచ్చే వరకు కూడా అనుమతి కుదరదంటూ ఇవ్వడం కారణంగా ఇప్పటికీ పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నిన్నటి వరకు 3వసారి టీవీకే అధినేత విజయ్ గవర్నర్ తో కలిసినప్పటికీ కూడా ఇంకా అధికార విషయంలో 2 ఎమ్మెల్యేల మద్దతు తక్కువ ఉంది. ఆ స్పష్టమైనటువంటి నిర్ణయం పత్రాలు తనకు ఇచ్చినప్పుడే అనుమతిస్తానని చెప్పడం కారణంగా ఇప్పటికీ ప్రమాణ స్వీకారం పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి పడింది. ప్రభుత్వం సంబంధించి ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బల నిరూపణ విషయంలో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే విడుదలై చిరుతైగల్ కచ్చి వీసీకే పార్టీ టీవీకేకు మద్దతు ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ అధికారిక లేఖను టీవీకే అధినేత విజయ్ కానీ ఇటు గవర్నర్ కు కానీ అందించకపోవడం కారణంగా ఈ సందిగ్ధత కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తమిళనాడు రాజకీయాల్లో కనబడుతుంది. ద్రవిడ పార్టీలను కాదని ఒక సినిమా హీరో ముందుకు వచ్చి ఒక మ్యాజిక్ ఫిగర్ కు 10 సీట్లకు దూరంగా నిలబడడం కారణంగా ఇప్పటికీ ఒక ప్రీమెచ్యూర్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేతో కమ్యూనిస్టులు, ఇటు కాంగ్రెస్, ఏఐడిఎంకే, డిఎంకే పార్టీలు ఒక రాజకీయ చిత్రంగా మారుతున్నాయని మనం చెప్పొచ్చు. మధ్యాహ్నం వరకు కూడా ఇంకా ఒక స్పష్టత లేకపోవడంతో ఇవాళ చెన్నై పర్యటన ఉండాల్సినటువంటి రాహుల్ గాంధీ పర్యటన కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. మొత్తంగా ఇవాళ ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం వీసీకే తీసుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో టీవీకే అధినేత విజయ్ మద్దతు విషయంలో స్పష్టంగా నిర్ణయం గవర్నర్ తీసుకున్నటువంటి అవకాశం కనపడుతున్నాయి. ఒకవైపు ఏఐడిఎంకే నేతలు రిసార్ట్ రాజకీయాలు మానుకొని చెన్నై చేరుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం హైదరాబాద్ చేరుకొని నోవాటెల్లో ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చెన్నై రాజకీయాల్లో కనబడుతుంది. ఏదేమైనా మ్యాజిక్ ఫిగర్ కు ఏఐడిఎంకే, డిఎంకే కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ లేకపోవడం కారణంగా, అలయన్స్ పార్టీని కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం కారణంగా ఇప్పటి వరకు కూడా ఈ రాజకీయమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. లేకపోతే ఇప్పటికే ఏఐడిఎంకే, డిఎంకే ఒకటై అధికారాన్ని చేపట్టే దిశగా కూడా ద్రవిడ పార్టీలు ముందుకు వెళ్లాలనేటువంటి చర్చలు ఏఐడిఎంకే ముందుకు తీసుకురావడం జరిగింది. డిఎంకే మాత్రం 6 నెలల పాటు టీవీకే పార్టీ అధినేత ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తే తాము ఎటువంటి డిస్టర్బెన్స్ చేయమని చెప్పి ప్రకటించినప్పటికీ లోపల రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఏదేమైనా వీసీకే తీసుకునేటువంటి నిర్ణయం కీలకంగా పోతుంది. వీసీకే పార్టీ డిప్యూటీ సీఎం పదవిని కోరడం కారణంగా దీనిపైన టీవీకే అధినేత విజయ్ ఒక నిర్ణయం తీసుకోకపోవడం, వీసీకే కూడా అధికారిక ప్రకటన చేయకుండా, అధికారికమైనటువంటి లేఖ ఇవ్వకుండా పెండింగ్ లో ఉంచడం జరుగుతుంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.